Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. ఏ తమాషాలు వినబడుతున్నావా నువ్వేమన్నా అవుతారాలు ఏమన్నా? ఏంది నువ్వు పిలుస్తాంటే మళ్ళీ నువ్వు డేట్స్ లేవు, అవి లేవు, ఇవి లేవు అనుకుంటా. అవును, ఇప్పుడు సినిమా రిలీజ్ కావాలంటే ప్రాక్టీస్ ఉండదా? నీకు మోకం పగిలిపోతుంది నా దగ్గర. నేను మళ్ళా హీరో అంటే హీరోనే కాదు, విలన్ క్యారెక్టర్ కూడా నేనే. మళ్ళా నా ఒరిజినల్ విలన్ చూస్తావు. నీకు ఏం చెప్తాను నేను? సినిమా డైరెక్ట్ తీసేటప్పుడు కరెక్ట్ వస్తుందో లేదో మనం రిహార్సల్ చేసి ఉంటుంది. ఎవరు చెప్తావు నువ్వు రాలేదా? నీ తలకి నేలాడి తీస్తా నేను. అవుతారు అనుకుందేమన్నా సినిమా అంటే. ఏ కొట్లమ్మడా ఏం పోటీ చేస్తున్నావు దాన్ని? ఎందుకు ఏం చేస్తున్నాను? ఏంది నోరు లేస్తుంది ఎక్కువ? ఏమి ఒక ఆడపాపని ఫోర్స్ చేసి లైంగిక మానసికంగా అధికంగా శారీరకంగా మానసికంగా నువ్వేమన్నా మానసికంగా ఏమన్నా మింగుతున్నావు? నా ఇల్లు నేను మింగే కాదు, ఏంటి బలవుతాయి పెడతావా ఒక ఆడతాన్ని? సినిమా చేస్తాను ఒప్పుకోయింది. అంత ఖర్చు పెట్టి షూటింగ్ తీసేటప్పుడు సీన్లు సరిగ్గా రాలేదంటే సినిమా తీసేకి ఓకే అంట, రిహార్సల్ వచ్చే ఏమున్నా రియాల్ చేసే బెడ్ మీద పొరలాడక తప్ప మిమ్మల్ని రియాల్సలా మళ్ళా? అది కూడా మళ్ళీ రియాల్సలా మళ్ళా? షూట్ సాంగ్స్ కొట్టే రిహార్సల్స్ మా తగ్గట్టు మా బడ్జెట్ తగ్గట్టు సినిమాకి పడుతుంది దానికి కూడా రియాల్సలా? పాటలు ఫైట్లు అంటే ఇట్లంటే ఒడిగి రాబా పాట అంటే మనం పాడకుండా కూడా పాడతాం. అట్లా లిప్ ఇది లిప్ మూమెంట్, హ్యాండ్ మూమెంట్ కాదు. ఇది మూమెంట్. నువ్వు చిల్లర్ నోరు క్రాస్ హీరోయిన్ అన్నాక ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉండాలా. ఒకవేళ అంత బడ్జెట్ అయితే రాని కష్టపట్టి ఏం పెడతావు సోము? ఇష్టంతో రాని ఏంది? ఇడేమన్నా ఏం జరుగుతుంది? సినిమా కాదు జరిగేదా? సంసారం అయింది. సంసారం కాదు. ప్రొడ్యూసర్ గాడు నన్ను తలకాయలు తింటాడు, తిడతాడు. నువ్వు డైరెక్టర్ అయింది, నువ్వెందుకు హీరోయిన్ పిలిపించడం లేదు రిహార్సల్స్ కానీ? నువ్వు డైరెక్టర్ అయింది, నువ్వెందుకు హీరోయిన్ పిలిపించడం లేదు రిహార్సల్స్ కానీ? అంత డబ్బులు ఖర్చు పెడతానాము, రిహార్సల్ లేకుండా ఎట్లా స్టార్ట్ చేస్తాను అంటే నేను డైరెక్టర్ గా నేను ఆలోచించి హీరోకి చెప్తే హీరో చాలా ఫీల్ అయ్యా. కాదు సార్, ఇది సినిమా తర్వాత సినిమాలో ఓకే, కానీ సినిమా ముందు కూడా రిహార్సల్ చేయడము కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. నేను డైరెక్టర్ చెప్తే ఏం పర్లేదండి హీరో గారు చెయ్యండి. రిహార్సల్ ఒప్పుకుంటారు, దీని కూడా రిహార్సల్ మళ్ళా పండద్దా? పండగ ఏ పండదు కడుపు పండద్దా? పండగ ఏ పండదు కడుపు పండద్దా? నువ్వు చీపే వేస్తున్నావు, నేను చీప్గానే మాట్లాడతాడా? గట్టి పెళ్ళామేమన్నా? ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ మాట వినాల. డైరెక్టర్ ఖచ్చితంగా ఒక ప్రొడ్యూసర్ చెప్పింది డైరెక్టర్ వింటాడు, డైరెక్టర్ చెప్పింది హీరో వింటాడు. అర్థమైందే? మీరు చేసుకుంటే మాత్రం ఏం కదా పాప? ఆ బాబు చెప్పింది మేము వింటాము. డైరెక్ట్ అన్నా ఇప్పుడు ఆ బాబు ఇప్పుడు రిహార్సల్స్ పెట్టుకోవాలి. ఒక 3 నెలలు రిహార్సల్స్ ఉంటే తర్వాత రిహార్సల్స్ చేస్తే సినిమా యూజ్ అవుతుందో లేదో, ఆ సీన్ కి సెట్ అవుతుందో లేదో హీరోయిన్ డిసైడ్ చేసి
ఏముంది బొమ్మ వాడుకొని మొత్తం వదిలేసినాక మళ్ళా సినిమా అప్పుడు వేరే వాళ్ళనే పెట్టుకునే అవుతుంది కదా. ఫస్ట్ నువ్వు వస్తావు, నువ్వు బలవంతం పెట్టద్దునా బలవంతం కాదు, ఒక్కసారి కమిట్ అయినాక ఖచ్చితంగా కమిట్మెంట్ ఇచ్చినాక కమిట్మెంట్ ఇచ్చేది ఆడ రియాక్షన్ చెప్తారు సర్దిస్తారు మొత్తం. ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, చదువుకోవా? చదువుకోవా? చదువుకి దీనికి ఏం సంబంధం? ఏదైనా నువ్వు ఏదైనా చెయ్యవా? నేను చేయలేదు, కొంచెం వస్తా. నువ్వే అడిగి నేను కొద్దిగా నాకు పానీపూరి తినే వస్తా కొంచెం. వానిపూరి పానీపూరి నువ్వే వెనకాల పూరీలు వేసుకుని తిరుగుతావు, నీకు ఏడరా పానీపూరి? పిల్ల పానీపూరి కానీ లెక్క నువ్వే ఉన్నావు. ఏం దాన్ని ఇడిసేది లేదులే. సరే సరే. హలో హలో నాన్న చెప్పురా, ఎందుకు నేను ఎప్పుడు బాధలో ఉన్నా కరెక్ట్ కాల్ చేస్తావు నాన్న? అవునా, ఏమైంది ఇప్పుడు? ఏదో ఏమన్నా ఎట్లా వచ్చా ఆడవాళ్ళకి వచ్చా అని ఎట్లా ఒప్పుకున్నారో లేదు? మీరు ఒప్పుకొద్దండి చెప్తానా. ఆటోలో వచ్చానన్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఏమడుతున్నావు నాన్న? ఆటోకి వచ్చా అన్నావు కదా. ఆడవాళ్ళకి వచ్చా అంటే మీది ఒప్పుకోద్దు, బలవంతం పెడతారని మీరు సినిమాలు ఒప్పుకోద్దని చెప్తాను కదా. మీ నాన్న సినిమా అంటే పరిస్థితులు బాగాలేక అవార్డు కోసం ఒప్పుకున్నానన్నా, కానీ డైరెక్ట్ రిహార్సల్ చేసాము, డైరెక్టర్ చాలా ఫోర్స్ చేస్తున్నాడు అన్న. చూడు, మీకు చెప్పినా అర్థం కాదు. ఓ పని చేయి, నువ్వు చెప్పినట్లనే చేయి. నువ్వు లేదనుకో దీనికి మాత్రం చాలా ఒప్పుకోద్దు. నువ్వు చెప్పినట్లే కాదు నాన్న, కాదు నాన్న, నువ్వు చెప్పినట్లే కాదు నాన్న. కిందింటి రామోహన్ అంకుల్ ఏం చెప్పినా కూడా వింటున్నా నాన్న. అది కాదు చెప్పేది నా ఫస్ట్. అతను నేను వాడుకోలేదు, 3 నెలలు వాడుకోలేదు చూస్తాను రియల్స్ అని చెప్పి అడ్డ పేరుతో. నేను వాడుకోవాలని చూస్తున్నానా? సినిమా అవకాశాన్ని వాడుకోవాలనుకుంటున్నానా? ప్రసాద్ నువ్వు నీ పనికి మానకుండా నువ్వు నీ వల్ల నాకంతా తెలుసుకో తన్నొప్పే. చెప్పు నాన్న, ఏం చెప్తావు చెప్పు నాన్న. ఇప్పుడు చెప్పేది నేనేం చెప్తానంటే నువ్వు బాగా అర్థం చేసుకో. మొత్తం అంతా ఈ రియాసలు వద్దు, నా బొంగు వద్దు, ఏమొద్దు. సెకండ్ హీరో అయితే చేస్తాను. సెకండ్ హీరో ఎవరు నాన్న? సెకండ్ హీరో మంచి అబ్బాయి, చాలా క్యూట్ గా ఉంటాడు, హ్యాండ్సమ్ గా ఉంటాడు, వైట్ గా ఉంటాడు, చాలా గొప్ప గొప్ప అవకాశాలు. హైట్ ఎంత ఉంటాడు నాన్న? హైట్ ఎంత ఉంటాడు? హైట్ 6 ఉంటాడు అనుకుంటా నాకు తెలిసి. ఓ మై గాడ్, మళ్ళీ కరెక్ట్ మ్యాచింగ్ అవుతాడు నీకైతే. ఓకే నాన్న, ఏం చెప్పలు అసలు ఈ సినిమాలో సెకండ్ హీరో ఉన్నాడా? సెకండ్ హీరో కూడా యాడ్ అవుతాడంట మధ్యలో. చెప్పేది నీకు చెప్పేది మొత్తం. నీకు ఎట్లా తెలుసు నాన్న ఇవి? అంటే బయట అక్కడ అనుకో టాక్ వచ్చింది అప్పుడు కొద్దిగా అట్లా అట్లా. నీకు ఇండస్ట్రీలో బాగా టచ్ ఉంది కదా నాన్న? ఇండస్ట్రీలో బాలీవుడ్ లో అన్ని మొత్తం అన్ని ఉండ మనకి. లాడ్జ్లకు వెళ్తుంటావా? ఏది ఏ చీప్ గా చెప్పిందిరా అంటే చెప్పు నాన్న. మళ్ళా నువ్వు కాదు సెకండ్ హీరో బాగున్నాడు, మంచి హీరో, దాంతో అతనితో చేస్తాను. మంచి అతను చాలా మంచివాడు, మంచి యాక్టర్. అతను నంది అవార్డులు, ఆస్కార్ అవార్డులు, మొత్తం బాలీవుడ్, హాలీవుడ్ మొత్తం అన్ని, కర్ణాటక, తమిళనాడు మొత్తం అన్ని మంచి యాక్టర్ ఆయన. పేరు చెప్పు నాన్న, లిస్ట్ చూస్తాను అవార్డులు వచ్చినాయి లేదో అని. పేరా? లిస్ట్ అవార్డులు వచ్చినాయి కదా. పేరు నానా సిక్ అని ఉంటది. పేరు నానా సిక్. నానా సిక్ అని పేరు. అది అతని పేరు చాలా గొప్ప యాక్టర్. ఈ ప్రపంచానికి గోల్డ్ రెబల్ స్టార్ ఆయన. వద్దులేనా, అంత పెద్దది నేను చేయలేనా, నాకు భయము. నీ భయం కాదు, ఒకసారి రియాల్సి వస్తే ఏమొద్దు డైరెక్ట్ అతను చేస్తానని చెప్పు. వద్దులేనా అంత పెద్ద అవార్డులు వచ్చినంత నువ్వు చెప్పింటే నీకు స్టార్ నీ జీవితం అట్లా వెలిగిపోతుంది. అట్లా మొత్తం నీ స్టార్. లేదులేనా, అంత పెద్ద డైరెక్టర్, అంత పెద్ద హీరోతో నేను ఫస్ట్ టైం అంటే భయం. నేను ఫస్ట్ హీరోతోనే చేస్తా. లోపడతాను పరిగిదా నీకు చెప్పే బరిగొట్టముంటా చెప్పేదిరా. నువ్వేమైనా అవార్డు రాలా, పేరు రావాలా, నా బొమ్మలు కావాలి ఇవన్నీ అడిగితే. అవార్డు నాకు అడిగానా? ఆల్రెడీ వేరే వాళ్ళకి వచ్చింది, వాళ్ళు వద్దు నాకు. వాళ్ళు వద్దు కాదు,
నీకు వస్తుంది మళ్ళీ అర్థం చేస్తా. నాకు హీరో అమాయకంగా ఉండాలా, ఏ అవార్డు రాకూడదు, ఏ యాక్టింగ్ రాకూడదు. ఏ యాక్టర్ రాకూడదు మొత్తం ఇట్లా డైరెక్ట్ వచ్చి లేపర్ మొత్తం నేను బాగా చేసేస్తాను. ఇంకా చేపించుకోపో పోయే. సారీ నాన్న లేదు బాగా ఫోన్ చేశారా మీకు ఇద్దరికి? సరే సరే చెప్పు నాన్న. జీవితంలో మారిపోతా తెలుసా? సరే చెప్పు నాన్న, ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు చెప్పిన చెయ్యి. నాకే కొంచెం చెప్తాను. సరే చెప్పు నాన్న. అత్తంతా చెయ్యి. నీ జీవితం బాగుపరుచుకో, నీ జీవితాన్ని వ్యర్థపరచుకో, సుఖం పంచు, వ్యర్థపరచు. ఎవరికి పంచాలి నాన్న సుఖము? అతను యాక్టర్, మంచి యాక్టర్కి. సరే ఆలోచిస్తానన్నా. ఆలోచిస్తూ కంపల్సరీ చెయ్యి. ఏం కాదు, నీ భవిష్యత్తు రిహార్సల్స్ ఉండవా? రియాల్స్ ఏమొద్దు, మొత్తం బెస్ట్ యాక్షన్లే. సరే నాన్న, నేను ఈ విషయం డైరెక్టర్ చెప్తాను. ఆ డైరెక్టర్ చెప్తారు కదా, చెప్పాలా నువ్వు అనల్లా. అతను అయితే వద్దు అని చెప్పు. నా సెకండ్ హీరోనే కావాలా, పట్టు పదం ఒకటే పదమే. సరే నాన్న, ఓకే నాన్న, నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటాను. అదే సెకండ్ హీరో ఇస్తాను. ఈడ ఆటో అయిపోయింది, ఊబర్కి ఏమైనా డబ్బులు వేస్తావు నాన్న? ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు కార్డ్స్ పని చేయలేదో, కొద్దిగా బిజీలో ఉన్నాను, వర్కను మనం చేస్తున్నాం మన ఫోన్ అట్లా. కార్డ్స్ పని చేయలేదా? అందుకే కొద్ది పని చేయలేదు. ఆఫీస్ అంతా అయోమయంగా ఉంది, కరెంట్ పోయింది ఇక్కడ కొద్దిగా. నీకు ఏమీ పని చేయవు నాన్న. పని ఉండా మరి చేస్తా. సరే నాన్న, ఓకే, డైరెక్టర్ కాల్ చేస్తా. చెప్పారు చెయ్యి, అర్థమైందా? సరే సరే నాన్న. ఒప్పుకోద్దు. లేదు నాన్న, ఫోర్స్ చేస్తేనే మామూలుగా అయితే ఒప్పుకోను. నేను ఎప్పుడు 1 minute 2 minutes టైం ఇస్తా. ఏ బేవర్స్ ఇంత చెప్పినా కూడా మన ఫోర్స్ గీస్తా చెప్పించేయి. సరే సరే నాన్న, ఓకే. కొంచెం అడుగుతారా మీరు? ఏంది స్టోరీ టైపింగ్ చేసిన స్టోరీ గీరి కాదు, స్టోరీలో అంతా చెప్పి ఏంది నీది? ఏంది ఏంది నువ్వు ఏమైంది? ఒప్పుకోదంటే ఒప్పుకోలేదంట అంటే పేపర్ లో న్యూస్ ఏంది వస్తుంది? పేపర్లో ఏం రాలే, న్యూస్ లో ఏం రాలే. మ్యాటర్ ఏం చెప్పు. మ్యాటర్ ఏం కాదు, ఆడ ఒప్పుకోరంట కదా. నువ్వు ఎవరు ఎవరు ఏంది ఏది చెప్పు. ఎవరు ఒప్పుకోరు? నీకు ఒప్పుకోరంట. ఒప్పుకో, నాకు కాదు. ఒప్పుకోవాలి, కాలు పట్టుకొని ఒప్పించుకో. నేను ఒప్పించుకోను కాదు, ఆడ ఒప్పుకోదు ఆ పాప అంటే ఒప్పుకోదు. చూడు, ఒప్పుకోదు ఆ పాప కంపల్సరీ. ఏది రిహార్సల్ ఒప్పుకొని ఉంటుంది? ఒప్పుకొని ఉంటుంది. మళ్ళా నాకేం చెప్పలేలే బాబు. నీకే నీకు తెలుదు, గాడి గుట్టి తెలుదు. నీకే నీకు తెలుదు, గాడి గుట్టి తెలుదు. సెకండ్ హీరోతోనే ఉండాలంట. సెకండ్ హీరో ఉందని నీకు నాకే తెలుసు కదా, ఆ బాబుకి ఎట్లా తెలుస్తుంది? అంటే అనుకుంటా అంటారు. ఊరా నేను బయటికే పోలే, అప్పుడు ఎట్లా అనుకుంటారు? వాళ్ళు అనుకుంటా అంటారు చెప్తాండా. ఎవరు వాళ్ళు పిలిచిపో పొద్దాంకులు అనుకుంటారండి. ఎవరెవరు పిలిచిపోవాలన్నా సార్ పోయి, ఇట్లా పోయి పిలిచి అట్లా పోయి పిలిచిపోవాలన్నా సార్ పోయి, ఇట్లా పోయి పిలిచి అట్లా పోయి పిలిచి. నా సినిమా స్టోరీ నాకే తెలీదు, వాళ్ళు ఎట్లా అనుకుంటారు? నీకు చెప్పింది నా చెప్పింది కానీ ఇవన్నీ వద్దు. వాళ్ళ సంబంధం వాళ్ళ ఇంటికాడికి నేనే కోలా పోయి ఆ పాప చెప్పినా అప్పుడు ఆలోచిస్తా. ఆ పాప చెప్తే నువ్వు చెప్పింది అతను ఆ పాప సెకండ్ హీరోతో. సెకండ్ హీరోకి ఆల్రెడీ హీరోయిన్ సెట్ చేసినా కదా, మళ్ళీ సెకండ్ హీరోకి ఎంతమంది హీరోయిన్లు వస్తారు? ఆ హీరోయిన్ కి ఫస్ట్ హీరో కావాలంట. ఫస్ట్ హీరో ఫుల్ ఫోకస్డ్ ఉన్నాడు. ఫోకస్డ్ గానే వద్దంట, సెకండ్ హీరోకే ముద్దంట ఇమ్మ. వద్దంట, సెకండ్ హీరోకే ముద్దంట ఇమ్మ. సెకండ్ హీరోకి అయితే వేస్తుందంట ఛాన్స్. ఫస్ట్ హీరోయిన్ వచ్చి నీకు, సెకండ్ హీరోయిన్ వచ్చి నీకంట ఫస్ట్ హీరోకి ఫిక్స్ చేసింది. నేనెట్లా మారుస్తా? డైరెక్టర్ మార్చాలా? డైరెక్టర్ చేతిలో ఉంది ఇది. డైరెక్టర్ చేతిలో ఉంది. డైరెక్టర్ ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా పదాం. డైరెక్టర్ హీరోయిన్ అప్పుడు అట్లా చేయాలి కదా నువ్వు. డైరెక్టర్ మాట్లాడుకో, నాదెందుకు మాట్లాడుతున్నావు? నేను హీరో, నువ్వు హీరో డైరెక్టర్ చెప్పు. నేను చెప్పను, నేను చెప్తా. డైరెక్టర్ నువ్వే కదా, మీ చూపు డైరెక్టర్ మాత్రం నాకే తెలుసు. మళ్ళా ఏం డైరెక్టర్ గా అది ఒప్పుకోవడం నువ్వు ఎట్లా చెప్పు. డైరెక్టర్ ఒప్పుకున్నా, ప్రొడ్యూసర్ ఒప్పుకోవాల్సింది. ప్రొడ్యూసర్ తో మనం మాట్లాడలేవు, ఎందుకంటే ఆయప్ప డబ్బులు ఖర్చు పెట్టే పెద్ద అయిప. ఆయప్పతో మాట్లాడేంత ధైర్యం నాకు లేదు. కానీ నేను ఇప్పుడు ప్రొడ్యూసర్ దగ్గర పోయి మనం మాట్లాడి కథ మారుస్తాము, లేకపోతే హీరోయిన్ మారుస్తాము అంటే బడ్జెట్ పెట్టడు డైరెక్ట్ ప్రొడ్యూసర్.
ప్రెసెంట్ హీరో. నువ్వు హీరో అయినా నేను ప్రొడ్యూసర్ గా ఉన్నప్పుడు నా ప్రొడ్యూసర్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు నువ్వు మాట్లాడు, అప్పుడు చెప్తాడు ప్రొడ్యూసర్. ఇప్పుడు ఎట్లా నువ్వు? ఇప్పుడు నేను హీరోగా ఉన్నా, నువ్వు హీరో, నేను హీరో. నువ్వు హీరోగా మాట్లాడదాం, అప్పుడు చూసుకుందాం. డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు చూద్దాం. ఎవరు నువ్వు డైరెక్టర్? హీరోయిన్ ఒప్పుకోనంత వరకు చేయకూడదు చూడడం. మళ్ళా హీరోయిన్ ఒప్పుకోవాలా? ఏం ఒప్పుకోవాలా? అది ఒప్పుకుంటేనే బెడ్ మీదకే. స్టోరీ వెళ్ళాని బెడ్ మీద గిడ్డి మీద చిల్లర మాట్లాడతాను. కథ తెలుసా నీకే? బెడ్ మీద కదా మరి చెప్పాలి కొత్తగా. మళ్ళా బెడ్ మీద అంటే ఆరోగ్యం బాలేని వాళ్ళు బెడ్ మీదే పండు పెడతారు. ఆరోగ్యానికి దీనికి కదా మళ్ళా దీన్ని ఏ దానికైనా బెడ్ ఏ రకంగా వాడుకోవచ్చు. నువ్వు కథ చూడు. బెడ్ మీద ఒప్పుకుంటే బెడ్ మీద అసలు నువ్వు సెకండ్ హీరో. నువ్వు మూసుకో డైరెక్టర్ సార్ చెప్తాడు. సెకండ్ హీరో మూసుకొని కూర్చోడా, తెలుసుకొని తిరుగుతాడా, ఇప్పుడు తిరగమాను, బిత్తల మీద తిరగమాను. కావాలంటే చెప్తాడు డైరెక్టర్ కి. పోయి డైరెక్టర్ మాట్లాడు. ఫస్ట్ హీరోయిన్ ఒప్పుకుంటేనే కథ ఇది, లేదనుకో జరగదు. 2-3 ఇంగ్లీష్ సినిమాలు చూడాలా. హీరోయిన్ ఎట్లా చూస్తా. నువ్వే చూస్తావు. నీ సెల్లో నువ్వు చూసుకోపో. నువ్వు నువ్వు చూసుకొని నువ్వు సెకండ్ హీరో ఎట్లా పర్ఫార్మ్ చేయాలో నీ ఇష్టం. ఫస్ట్ హీరోగా నా ఇష్టము. ఏమడగల చెప్పు. ఏమడగల ఇంగ్లీష్ లో నువ్వు ఏమేమి, నువ్వు జపాను, కొరియను, నువ్వు మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరివి నీకు కథలు తెలుసు. కథలు నా దగ్గర పడద్దు. ఏమడగల్లా, ఏం చేయాలని నీకు సబ్జెక్ట్ లేదు కాబట్టి నువ్వు సెకండ్ హీరోగా పనికిరావు. నాకుంది సబ్జెక్ట్. ఏమే నేను చేస్తా, అది ఒప్పుకుంటేనే నేను కూడా సెకండ్ హీరోలో ఒప్పుకుంటుంది చూడు. ఖచ్చితంగా అంటే గ్యారంటీ 100%, 100% నిలిచా గ్యారంటీ ఆ బాబుకి. న్యాయం చేస్తా దానికి. న్యాయం చేసు. నేను కూడా ఏం చేయాలి అది చేస్తాను. చూద్దాం ఖచ్చితంగా చూసుకోవాలా, చూసుకుందాంలే. కాదే